పద్యం కీర్తనలు విభిన్న రీతులున్న పెద్ద విభాగం ఇది. యోబు, కీర్తనలు, పరమగీతము గ్రంథాల్లో పద్య శైలి కనిపిస్తుంది. బైబిల్లో కొన్ని ప్రాచీన స్తుతిగీతాలు, కీర్తనలు పద్య శైలిలో ఉన్నాయి. కీర్తనల్లో అధిక భాగం ఆరాధనలో ఉపయోగపడేవే. కొన్ని కీర్తనలు వాస్తవానికి ప్రార్థనలే. ప్రవక్తల సందేశాలు కూడా కొన్ని చోట్ల పద్య శైలిలో ఉన్నాయి. హెబ్రీ పద్యాన్ని అనువదించడం అంత సులభం కాదు. మూల భాషలో ఉన్న శక్తివంతమైన అర్థాన్ని పరిభాషను అనువాదంలో ప్రతిబింబించడం మామూలు విషయం కాదు. ఒకే భావాన్ని రెండు సామ్యాలతో, పోలికలతో వర్ణించడం హెబ్రీ పద్యం విశిష్టత. కీర్తన 22వ అధ్యాయం 9, 10 వచనాలు ఒక వర్ణనకు చక్కని ఉదాహరణ. పాత నిబంధనలోని మరికొన్ని ఉదాహరణలు నిర్గమ 15వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 నుంచి 30 వచనములు, కీర్తనలు 23వ అధ్యాయం, యెషయా 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనములు, యోనా 2వ అధ్యాయం 2 నుంచి 9 వచనాలు. క్రొత్త నిబంధనలో కూడా పద్య శైలి కనిపిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 46 నుంచి 55 వచనములు, ఫిలిప్పీ 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనములు, ప్రకటన 15వ అధ్యాయం 3 నుంచి 4 పద్య శైలికి చక్కని ఉదాహరణ. జ్ఞానయుక్తమైన సూక్తులు, సామెతలు పాత నిబంధనలో మరో పెద్ద విభాగం ఇది. ఆరాధనా ప్రకరణంలో పద్యం, కీర్తనలు, కథ వంటి విభిన్న శైలులు కనిపిస్తాయి. లోకం గురించి, దేవుని గురించి, మనుషుల గతి గురించి వివేచన, ఇంగిత జ్ఞానం కలిగించే సామెత సూక్తులు ఒక విశిష్టమైన శైలిలో ఉంటాయి. జ్ఞానయుక్తమైన సామెతలు, సూక్తులు సామెత గ్రంథంలోనే కాక బైబిల్లోని ఇతర గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి. ప్రసంగి, యోబు గ్రంథాల్లో తాత్విక ధోరణితో పాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు కూడా ఉన్నాయి. జ్ఞాన సాహిత్యంలో ఇశ్రాయేలు చరిత్ర వివరాలు కనిపించవు. అయితే నైతికత గురించి, మానవ జీవితంలోని కఠినమైన వాస్తవాల గురించి వివిధ సవాళ్లు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. జ్ఞాన సాహిత్యంలోని కొన్ని గ్రంథాలను అత్యంత జ్ఞాని ఇశ్రాయేలు రాజు సొలొమోను రచించినట్లు చెబుతుంటారు. బహుశా వీటిల్లో కొన్ని సొలొమోను మరణానంతరం అతని పేరు మీద వ్రాసిన గౌరవార్థ రచనలై ఉండవచ్చు. ఇప్పటి వరకు ప్రస్తావించిన వాటితో పాటు కీర్తన 1, కీర్తన 37లను కూడా జ్ఞాన సాహిత్యానికి చక్కని ఉదాహరణలుగా చెప్పవచ్చు. జ్ఞాన సాహిత్యం క్రొత్త నిబంధనలో కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. పర్వత ప్రసంగం మత్తయి 5 నుంచి 7 అధ్యాయాలు, యాకోబు 3వ అధ్యాయం 2 నుంచి 8, 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు క్రొత్త నిబంధనలోని జ్ఞాన సాహిత్యానికి సోదాహరణ.